తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సభల పేరిట నూతన రేషన్ కార్డులు కానీ అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తులు కానీ అదేవిధంగా రైతు బంధుకు సంబంధించిన వ్యవసాయ శాఖ సమాచారం కానీ అదేవిధంగా ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పి గతంలో సర్వేల పేరిట గ్రామ సభలు నిర్వహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరొకసారి స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అక్కస్తోని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే లబ్ధిదారులకు లబ్ధి జరుగుతుందని చెప్పి ఒక మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి విధానాన్ని అవలంబించే విధంగా ఈరోజు కాంగ్రెస్ గ్రామ సభలు ఉన్నాయి. కాంగ్రెస్ గ్రామ సభలు ఎక్కడికి పోయినా కూడా అధికారులను ప్రశ్నలు వేస్తూ ఉంటే లబ్ధిదారులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ప్రశ్నలు వేస్తూ ఉంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఈరోజు అధికారుల దగ్గర ఉన్నట్టు కనబడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు రేషన్ కార్డుల లబ్ధిదారులు ఎంతమంది, ఎన్ని శాంక్షన్ అయినాయి, ఒక ఊరికి మండలానికి ఎన్ని శాంక్షన్ అయినాయి, ఆ ఊరిలో ఎంతమందికి ఏ ప్రయారిటీ వైజ్గా ఈరోజు లబ్ధిదారుల ఎంపిక జరుగుతూ ఉందని చెప్తే ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ సమాధానం చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేయవలసినటువంటి అవసరం ఉంది. అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చోటా మోటా నాయకులందరూ కూడా అక్కడక్కడ మాడుతూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ రేషన్ కార్డులు కానీ అదేవిధంగా పథకాలు కానీ సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజాప్రభుత్వం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏంటంటే ఇవాళ మీరు గ్రామ సభలు పెడుతున్నటువంటి సందర్భంలో ఏ ఒక్క అధికారికి కూడా స్పష్టత లేదు. ఏ ఊర్లో ఎన్ని ఇండ్లు మంజూరు అవుతున్నాయి, ఏ ఊర్లో ఎన్ని రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, ఈ రేషన్ కార్డులు ఒకవేళ తప్పిపోతూ ఉంటే దానికి సంబంధించి ఎట్లా ప్రొసీజర్ అనేది ఒక అవలంబించే విధంగా లేనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. గ్రామ సభల పేరట ఈరోజు మొత్తం కూడా రేషన్ కార్డు జిరాక్స్ కావాలి, ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి, జిరాక్సులు ఇచ్చి పేపర్లు ఇచ్చిన తప్ప అక్కడ పరిష్కారం అవుతున్నటువంటి దాఖలాలు నమ్మకంగానే తెలంగాణ ప్రజలకు లబ్ధిదారులకు కనబడని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలి. ఈరోజు గ్రామ సభల పేరిట కాలయాపన కాదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 6 గ్యారెంటీల పథకం అమలు చేస్తున్నటువంటి సందర్భం మీరు చెప్తా ఉన్నారు, కానీ ఏ ఒక్కటి అమలు చేయనటువంటి సందర్భం. ఈరోజు మహిళలకు కానీ 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినాం, దాని మీద సర్వేలో దాని గ్రామ సభలో దాన్ని ఊసేలేదు. అదేవిధంగా రైతు బంధు ఇస్తా అన్నారు, రైతు భరోసా కింద ఆ 12,000 ఇస్తా అన్నది కూడా ఇప్పటివరకు కూడా పడలే. మరి దాన్ని కూడా ఊసలేని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు దీని మీద స్పష్టత ఇవ్వాలి. స్పష్టత ఇయ్యనంట సందర్భంలో ఈ గ్రామ సభలు ఉత్తగానే ఒక కాంగ్రెస్ పార్టీ గ్రామ సభల లెక్క నడుస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. కాంగ్రెస్ నాయకులు అల్చల్, అదేవిధంగా అధికారులు పోలీసుల పహారా, ఎవరైనా ప్రశ్నిస్తే లబ్ధిదారులు అసలు ఏ విధంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది, ఏ విధంగా లబ్ధిదారుల సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది లిస్టు పెట్టండి అని చెప్తే ఏ ఒక్క అధికారి కూడా ఈరోజు జవాబు ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది గ్రామ సభల్లో. కాబట్టి వెంటనే ఏ ఊరికి ఎన్ని బిల్లు ఇస్తాం, ఏ ఊరికి ఎన్ని రేషన్ కార్డులు ఇస్తాం కొత్తవి అనేది ఒక స్పష్టత ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లో గ్రామస్తులందరి ముంగట కూడా పలానా వ్యక్తికి అర్హుడా అనర్హుడా అనే విధంగా ఈరోజు గ్రామ సభలు చేసి నిజమైన నిరుపేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.